అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక మూవీ పాడ్కాస్ట్తో మీ ముందుకి వచ్చేసాము, కావ్య ఊహ అండ్ లిపి. అండ్ యాక్చువల్లీ ఈ పాడ్కాస్ట్ చాలా డిలే అయింది ఈ వీక్, ఎందుకంటే మేమందరం వెకేషన్కి వెళ్ళాము. సో అందుకని కొంచెము డిలే అయింది ఈ పాడ్కాస్ట్. సో సారీ అబౌట్ దాట్. బట్ కష్టపడి ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాము వెకేషన్లో ఉండి కూడా మీ అందరి కోసం. సో ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీ పేరు ఆదిత్య 369. ఈ మూవీని రికమెండ్ చేసింది జనార్దన్ గారు, 001 ఖాష్ గారు అండ్ రవి గారు, మన మన యూట్యూబ్ ఛానల్ మెంబర్, చిట్టిబుల్లి గారు అండ్ కృష్ణం గారు, ఆయన కూడా మన మన యూట్యూబ్ ఛానల్ మెంబర్. సో వీళ్ళందరూ అడిగిన మూవీ గురించి పాడ్కాస్ట్ చేస్తున్నాము. సో మూవీ పేరు ఆదిత్య 369. ఈ మూవీ 1991లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది సంగీతం శ్రీనివాసరావు. ఇందులో యాక్ట్ చేసింది బాలకృష్ణ హీరోగా అండ్ మోహిని హీరోయిన్గా. సో ఈరోజు మేము పాడ్కాస్ట్ పోయే మూవీ పేరు ఆదిత్య 369. సో ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ అమరీష్ పురి విలన్. యా, ఆయన కూడా చాలా ఆల్మోస్ట్ ఈక్వల్ స్టారస్ కదా. చాలా ఐ మీన్ అందర్ విలన్స్ లోకి కింగ్ ఆఫ్ ద విలన్స్. రైట్. సో ఎనీవేస్, సో కావ్య, మన రొటీన్ క్వశ్చన్, కావ్య లిపి ఎప్పుడు చూసారు? ఫస్ట్ లిపితో స్టార్ట్ చేద్దాం. నాకు ఆనెస్ట్లీ గుర్తులేదు నేను ఫస్ట్ టైం ఎప్పుడు చూసానని, ఎందుకంటే అది రిలీజ్ అయింది 91 or 92 అన్నావు. సో అప్పటికి నేను మేబీ వెరీ టైనీ బేబీ అనమాట. అవును. సో నేను ఫస్ట్ టైం ఎప్పుడు చూసాను అనేది ఐ డోంట్ రిమెంబర్, బట్ లాస్ట్ టైం చూసింది మాత్రం 2 days ago. యా, నేను యాక్చువల్లీ మూవీ థియేటర్ కి చూస్తాను. సో నేను ప్రాబ్లీ ఒక కపుల్ ఆఫ్ 5, 6, 7 years ఓల్డ్ ఉంటాను. సో ఊహాన్ని గుర్తుంటే మనం కూడా మూవీ థియేటర్ కి చూస్తాం. గుర్తులేదు. నాకు చాలా మెమరీ పవర్ ఎక్కువ. సో మూవీ థియేటర్ లో చూస్తాం. మూవీ అప్పుడు రిలీజ్ అయినప్పుడే చూస్తాం. తర్వాత రీసెంట్ గా మోస్ట్ రీసెంట్లీ ఇలా కపుల్ ఆఫ్ డేస్ అగో చూస్తాం. యా, సో ఎప్పుడు చూసానో గుర్తులేదు ఫస్ట్, కానీ ఈ మూవీ నేనైతే చాలాసార్లు చూసాను. చాలాసార్లు నా దగ్గర నుంచి ఈ మూవీకి చాలా పెద్ద రీవాచ్ రేట్ ఉంటుంది, చాలా ఎక్కువ. అండ్ ఈ మూవీని నేను బ్యాక్గ్రౌండ్లో కూడా చాలాసార్లు విన్నాను. అండ్ నేను ఈ మూవీని ఫుల్ ఫ్లెష్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసింది ఐ థింక్ ఒకసారి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, అండ్ దెన్ నా మాస్టర్స్ అయిపోయిన తర్వాత. సో 2 times నేను ఈ మూవీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ ఫుల్ ఫ్లెష్ చూసా. ఓకే, నేను చాలాసార్లు చూసాను. ఇది బ్యాక్గ్రౌండ్ ఎలా వింటావు? ఇది యాక్చువల్లీ చూడడానికి ఎక్కువ బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ వింటాను నేను. డైలాగ్స్ కూడా బాగానే ఉంటాయి. యా, అండ్ కపుల్ ఆఫ్ డేస్ నేను కావ్య లిపి వెకేషన్లో ఉన్నాము హ్యూస్టన్లో, టెక్సస్లో. సో మేమందరం కలిసి ఈ మూవీని కలిసి చూసాము చాలా ఇయర్స్ తర్వాత ఈ పాడ్కాస్ట్ కోసం. అండ్ చాలా మంచి మూవీ. సో ఇది 91 లో తీసారంటే అస్సలు నమ్మలేము. సో వే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. ఇంకా స్క్రీన్ ప్లే, స్టోరీ, ఏం ఫ్లాస్ అంటే చాలా బాగుంటుంది సినిమా. అసలు స్టార్టింగ్ నుంచి చివరి వరకు చాలా ఎంత డీటెయిల్డ్ గా తీస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెరీ గుడ్ కాస్ట్. లైక్ అమరీష్ పురి, తిను ఆనంద్ నుంచి లిపికి కామెంట్ చేయడానికి ఛాన్స్ ఇస్తాను. బట్ యా, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. గో ఆన్ లిపి. నో, కాకపోతే అంటే ఫ్లాస్ ఉన్నాయి, కానీ బట్ యు విల్ ఓవర్ సీ ద ఫ్లాస్ ని అంతగా గమనించరు. ఫ్లాస్ ఉంటాయి కొన్ని. యా, బట్ ఇట్స్ నాట్. మేబీ వి కెన్ పాయింట్ అవుట్ ద ఫ్లాస్ లేటర్ ఆన్. యా, బట్ కానీ ఫ్లాస్ కన్నా కూడా మూవీ స్టోరీ లైన్ అండ్ ఆ మూవీ ఎంటర్టైనింగ్ అండ్ క్యాప్టివేటింగ్ ఎక్కువ ఉంటుంది. సో మూవీలో ఉన్న ఫ్లాస్ ని మీరు అంటే నేనే ఓవర్లుక్ చేస్తాను అంటే ఐ కెన్ ఇమాజిన్ నార్మల్ పీపుల్ వెరీ మచ్ ఓవర్లుక్ చేస్తారని. యా, కానీ చాలా మంచి కాన్సెప్ట్. అప్పట్లో మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఈ మూవీ చూస్తున్నప్పుడు. అప్పట్లో ఇలా టైం మెషిన్, వెనక్కి వెళ్ళడము, ముందుకెళ్ళడము, మన ముందు వాళ్ళు ఎలా ఉంటారు, మన వెనక వాళ్ళు ఎలా ఉన్నారని చూపించడం, అది ఒక చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అప్పట్లో. ఇది ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ మన తెలుగులో. మేబీ నాట్ ఫర్ సైన్స్ ఫిక్షన్, ఎందుకంటే మాయా బజార్ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఇట్స్ a little bit science fiction. So it's not the first science fiction, కాకపోతే it's one of the good science fiction అని చెప్పొచ్చు. అండ్ నా ఉద్దేశం ప్రకారం ఈ మూవీ లో ఏమంటారు, లైక్ ఫ్యూచర్ ని డిస్క్రైబ్ చేసినప్పుడు ఆల్ ద 91 అయినా కూడా అప్పటికి మనకి అంత గ్లోబల్ వార్మింగ్ అవి ఇవి అవేర్నెస్ లేకపోయినా కూడా స్టిల్
ఫ్యూచర్ జనరేషన్ లో అంత క్లైమేట్ మొత్తం అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఏమంటారు అండర్ గ్రౌండ్ సర్ఫేస్ లో మొత్తం ఇల్లు ఓజోన్ కట్టుకుంటారు. లేయర్ మొత్తం అంతా వెళ్ళిపోతుంది. సో యూ హ్యావ్ టు బీ అండర్ గ్రౌండ్ అండ్ యూనిఫామ్ వేసుకోవాలి అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ఇస్ వే అహెడ్ ఆఫ్ హిస్ టైమ్ ఇందాక అక్క చెప్పినట్లు. లిపి జస్ట్ టు యాడ్ ఆన్ టు లిపీస్ పాయింట్, ఈ రీసెంట్ గా ఒక మూవీ చూస్తాం, ఈ మూవీ కల్కి. మార్స్. ఆ కల్కి మూవీ ఫ్యూచర్ కంటే నాకు ఈ మూవీ ఫ్యూచర్ ఇంకెక్కువ నచ్చింది, ఇంకెక్కువ రియలిస్టిక్ అనిపించింది, ఇంకెక్కువ బాగా ఇమాజిన్ చేసినట్లు అనిపించింది కల్కి అవును. ఫ్యూచర్ మూవీ కంటే, టు Agreed. బి క్వైట్ ఆనెస్ట్. అవును, కరెక్టే. యా, కల్కి పాడ్కాస్ట్ చేసినప్పుడు కూడా మాట్లాడుకున్నాం. కొంచెం సిమిలర్ కాన్సెప్ట్. పాతకాలం చూపిస్తారు, మళ్ళీ ఫ్యూచర్ కాలం చూపిస్తారు. అవును. అండ్ పాతకాలం చాలా బాగుంటుంది. పాతకాలం ఫ్యూచర్ కాలం కంపేర్ చేస్తే పాతకాలం చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్లీ. అండ్ పాతకాలము అంటే ఆ మిగిలిన అంటే తెనాలి రామకృష్ణ చంద్రమోహన్ విచ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ కాబట్టి ఎవరు? తెనాలి రామకృష్ణ చంద్రమోహన్. అతని ఫేవరెట్ యాక్టర్. చాలా ఫనీ ఉంటాడు, చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. అన్ని Yeah, సినిమాలో చాలా అండర్ రేటెడ్ యాక్టర్, చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు అన్నిట్లో. ఐ అగ్రీ విత్ లిపి. ట్రూ. లిపి చెప్పినట్లు లిపికి చలము, చంద్రమోహన్ అంటే సైడ్ యాక్టర్స్ లిపికి ఎక్కువ ఇష్టం. తెనాలి రామకృష్ణ క్యారెక్టర్ కి ఆయన కరెక్ట్ గా సరిపోయారు అక్క. కాకపోతే బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లో అతను యాక్షన్ హీరో అక్క, అది వేరే విషయంలే. అవును, ట్రూ. ఓకే, సపోర్టింగ్ యాక్టర్ లో నాకు ఎక్కువ ఇష్టం. యా, తెనాలి రామకృష్ణ క్యారెక్టర్ కి నాకు తెలిసినంత వరకు చంద్రమోహన్ కన్నా బెటర్ గా ఇంకెవరు చేయలేరు ఫీలింగ్ వచ్చింది నాకు. ఫుల్లీ అగ్రీ. అండ్ అలానే పక్కన మిగిలిన ఏమంటారు అష్టదిగ్గజాలు ఆ కవులలో మిగిలిన పీపుల్ కి వేరే ఎవరెవరో నాకు వాళ్ళు ఎవరు తెలీదు. వాళ్ళు యాక్చువల్లీ ఫేమస్ యాక్టర్స్ కాదు. యా, కాకపోతే కృష్ణదేవుల ఆస్థాన సభ అండ్ ఎవ్రీథింగ్ అండ్ కృష్ణదేవరాయల రాజ్యము ఏమంటారు దొంగతనాలు ఉండవు అండ్ అవన్నీ కన్నీరు తెలియని కాలం టైప్స్ లో మనకు ఉంటుంది కదా చరిత్రలో. సో నాకు వెరీ మచ్ అలైన్ టు ఇట్ ఫీలింగ్ వచ్చింది అనమాట. అండ్ ఇంకొక క్యారెక్టర్ కాలం ఉంటే నిజంగా అలానే రాళ్ళు రప్పలు లాగా వజ్రాలన్నిటిని నవ్వుకుంటూ ఎవ్రీబడీస్ హ్యాపీ, ఎవ్రీబడీస్ రిచ్, ఎవ్రీబడీ సాటిస్ఫైడ్. లైక్ రామరాజ్యం లాగా అంత హ్యాపీ, పీస్ఫుల్, ప్రాస్పరస్. కాకపోతే ఇంకొక క్యారెక్టర్ సిల్క్ స్మిత, పర్ఫెక్ట్ రోల్, పర్ఫెక్ట్ ఫిట్, ఎంత అమేజింగ్ బాడీ, అమేజింగ్ యాక్టింగ్. సో స్టోరీలో ఇలా అతికిచ్చినట్లు కాకుండా ఈ మధ్యకాలం ఉంటాయి చూడు ఏదో ఐటమ్ సాంగ్ అతికిచ్చినట్లు కాకుండా కరెక్ట్ గా పార్ట్ ఆఫ్ ద స్టోరీ క్యారెక్టర్. యాక్చువల్లీ ఐ అగ్రీ విత్ యు అక్క. సిల్క్ స్మితకి రోల్ ఉంది, లైక్ షీ లీడ్స్ ఆన్ ద స్టోరీ. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు లిటరల్లీ అసలుకి సభకి ఎలా వెళ్తారు అండ్ దెన్ వాళ్ళు ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ లో ఆ రాజ్యం నుంచి మళ్ళీ ఫ్యూచర్ కి ఎలా వెళ్తారు. సిల్క్ స్మిత ఈజ్ లైక్ ద బ్రిడ్జ్. నాకు ఇష్టం మూవీ చాలా. యాక్చువల్లీ అన్ని రోల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్స్. స్టోరీ మొత్తం అతికిచ్చినట్లు ఉండదు, మొత్తం చాలా ఇంపార్టెంట్. హే, మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లిపి, నువ్వు గుర్తుపెడతావు చెప్పు. సైంటిస్ట్. ఓకే ఓకే, సైంటిస్ట్ చెప్పు, నీకు కూడా అనుకున్నాను, బట్ కంటిన్యూ. తరుణ్. The most important character is the scientist, and the scientist కి always పక్కన ఒక ఫ్యాన్ ఉంటుంది. ఎవ్రీ సీన్ లో ఇలా ఎగురుతూ ఉంటుంది అనమాట. మీరు ఏ సీన్ ని తీసుకుని మెషిన్ ఉంటుంది పక్కనే చూసినా ఆల్వేస్ పక్కన ఒక ఫ్యాన్ ఉంటుంది. ఓకే, ట్రైవియా, ఏ సైంటిస్ట్ బేస్ తోటి ఆయనకు అలా ఉంది? ఐన్స్టైన్. యా, నేను అనుకున్నాను ఇద్దరిని పాడ్కాస్ట్ లో. ఈజీ క్వశ్చన్ అక్క. సో ఐన్స్టైన్ లాగా చూపించడానికి ఇలాగా వైట్ హెయిర్ ప్లస్ పక్కన ఒక విండ్ లాగా బ్లూ. మనం చూస్తున్న పక్క వాళ్ళు ఎవరి హెయిర్ ఊగదు, ఆయన హెయిర్ ఊగుతూ ఉంటుంది మూవీ మొత్తం. అవును, ఆయన వెనకాల ఉన్న కర్టన్, ఆయన చుట్టుపక్కల ఉన్నవన్నీ ఊగుతుంటాయి. ఎందుకంటే పాపం ఆయన ఫేస్ మీద పెట్టలేదు కాబట్టి ఆయన వెనకాల ఉన్న కూడా ఊగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. కాకపోతే తరుణ్ కూడా అక్క, నువ్వు తరుణ్ ని మెన్షన్ చేస్తావు కాబట్టి నేను ఒక కామెంట్ చేస్తాను. తరుణ్ ఓకే, ఇది ఆల్సో అమ్మ ఫీడ్బ్యాక్ కూడా. తరుణ్ చైల్డ్ యాక్టర్ లాగా యాక్చువల్గా చాలా బాగా యాక్ట్ చేస్తారు, ఎస్పెషల్లీ ఆ మూర్చపోయేది ఉంటుంది కదా. 100% అగ్రీ. యా, సో వెరీ గుడ్. ఆ ఏజ్ కి యాక్షన్ ఇస్ లైక్ రియలీ గుడ్. సో తరుణ్ చైల్డ్ యాక్టర్ లాగా ఉన్నప్పుడు బాలకృష్ణ హీరో, అండ్ దెన్ తరుణ్ హీరో అయ్యి నువ్వే కావాలి ఆ మూవీస్ చేసినప్పుడు కూడా బాలకృష్ణ హీరో.
తరుణ్ కి మూవీస్ అన్ని అయిపోయినప్పుడు కూడా స్టిల్ బాలకృష్ణ హీరో. ఎందుకంటే అవును. బాలకృష్ణ అప్పటికి ఇంకా నరసింహారావు, నరసింహారెడ్డి, సమరసింహారెడ్డి. నరసింహారెడ్డి ఏదో వాట్ ఎవర్ ఫ్యాక్షన్ మూవీస్ ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. ట్రూ. అదే నా అబ్జర్వేషన్. ఆల్సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ మెన్షన్ దిస్, ఊహా అకౌంట్ తర్వాత డిలీట్ చెయ్యి. రీసెంట్ గా మనం క్లబ్ కి వెళ్ళినప్పుడు కూడా జై బాలయ్య సాంగ్ వచ్చింది. సో యా, ఇంకా చాలా రెలవెంట్ యాక్టర్. అవును. యా That's యా, true. ఇంకా ఫేమస్. బట్ యా ఐ అగ్రీ కంప్లీట్లీ. తరుణ్ ఎంత బాగా యాక్ట్ చేశారంటే, ఒక 1 రూపీ యాక్టింగ్ చేయండి డబ్బులు ఇస్తే ప్రాబ్లమ్ 10 రూపీస్ యాక్టింగ్ చేసి ఉంటాడు. సో చాలా మంచి డైలాగ్ డెలివరీ, చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. అవును. అండ్ యాక్చువల్ గా తరుణ్ యాక్టింగ్ కూడా ఏమంటారు, చిన్నపిల్లలు కొంతమంది లైక్ జగదకి వీడతో సుందరిలో షామిలి టైప్స్ లో ఓవర్ యాక్షన్ లాగా కాకుండా ఇట్స్ వెరీ న్యాచురల్. కొంచెం యాక్టింగ్ చేసాను అనిపించింది నాకు, బట్ ఓకే బాగా అంటే యాక్టింగ్. అబ్బాయి క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ ఈ మూవీలో కొంచెం అబ్బాయి క్యారెక్టర్ హైపర్ యాక్టివ్ క్యారెక్టర్. హైపర్ యాక్టివ్ కిడ్. హైపర్ యాక్టివ్ కి న్యాచురల్ గానే ఉంది. ఎందుకంటే పాకెట్ లో పెట్టుకుంటాడు కదా, నేను తప్పిపోయినచో ఈ అడ్రస్ కి తెలియజేయగలరు. సో ఆల్రెడీ కపుల్ ఆఫ్ టైమ్స్ తప్పిపోయి ఉంటాడు. సో కొంచెం హైపర్ యాక్టివ్ కిడ్. సో దానికి బాగా యాక్టింగ్ చేసి జస్టిఫై చేస్తారు. యా, బాలకృష్ణ కూడా కొంచెం పాజిటివ్స్ మాట్లాడాం కాబట్టి ఒక నెగిటివ్ ఏంటంటే కృష్ణదేవరాయల వాళ్ళ మండపంకి వెళ్తాడు కదా, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే నేను ఆ సినిమా చూసాను, నాకు వచ్చు ఆ పోయము, నాకు వచ్చు ఈ పద్యము అనుకుంటూ కాదు, లేచి ఊహ కాదు, మీకు ఇప్పుడు ఏదో ఆలోచన వస్తుంది, ఏదో ఆలోచన వస్తుంది, ఏదో ఆ ఆ ఆలోచన మేకలకి ఏముంటుంది, అది కాదు, మేక తోక కదా, హెల్ప్ చేస్తుంటాడు శ్రీకృష్ణ. కాదు మేక తోక అనకుండా ఏవే పాలిస్తాయి, ఓ ఆవులు కాకుండా ఇంకేం పాలిస్తాయి, ఇవన్నీ అవసరమా? కాదు ఊహ, ట్రూత్ బి టోల్డ్ నా ఇంకా నిజంగానే మన థాట్ ఆఫ్ 7 వచ్చి లిపి నీకేదో ఆలోచన వస్తుంది అంటే ఆలోచన బ్రెయిన్ లో వెళ్ళిపోతుంది. అవును. యా అగ్రీ. కొంచెం బాలకృష్ణ కూడా హైపర్ యాక్టివ్ అబ్బాయి అన్నమాట. నేను ఉన్నా నాకు వచ్చి ఈ పద్యాలని నేను చదువుకున్నాను అని చెప్పి అలా వాళ్ళ ముంతలో ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఓ అంటే అంటే అమ్మాయిని నీ ఇంగ్లీష్ చదువులు తిడుతూ ఉంటాడు అమ్మాయిని ఊరికే. హ్మ్. కొంచెం అది నాకు నచ్చలేదు యాక్చువల్లీ. కొంచెం అమ్మాయిని కించపరుస్తూ ఉంటాడు. అమ్మాయి యాక్చువల్లీ పారిజాత అపహరణం అంటే పారిజాత అమ్మాయిని కిడ్నాప్ చేసుకెళ్తా అంటే అమ్మాయి తెలుగు వచ్చినట్లే కదా. మేబీ అది ఒక పోయం ఉందో లేకపోతే ఒక పద్యం ఉందో తెలియదు, కానీ అట్లీస్ట్ ఆ మాత్రం తెలుగు తెలిసింది అమ్మాయి కదా. తిడుతూ ఉంటాడు అమ్మాయిని. బట్ ఎనీవే అండర్లయింగ్ ఆ సీన్స్ అన్ని నాకు చాలా చాలా ఇష్టం. చాలా ఇలా మంచిగా అనిపిస్తుంది. మనం కూడా ఒక వేరే పాస్టన్స్ కి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. మనం కూడా ఒకవేళ ఆ సినారీలో మనం ఉంటే మనకి ఇవన్నీ పద్యాలు తెలిసేవా, ఆ సినారీలో మనం ఉంటే మనకి ఇవన్నీ డాన్స్ తెలిసేవా అలా అనుకుంటూ ఉంటాం మనం. కానీ కానీ ఏమంటారు, బట్ స్టిల్ ఎంటైర్ థింగ్ మొత్తంలోకి చాలా బాగుంది. నాకు అన్నిటికంటే నాకు ఇప్పుడు రైట్ నా మొన్ననే చూసా కాబట్టి నాకు బ్రెయిన్ లో ఉండిపోయింది బాలకృష్ణ. తెనాలి రామకృష్ణ అంటే ఇట్లనే తలని ఆఫర్లు తిప్పేస్తూ ఉంటాడు. అవును. అండ్ నెక్స్ట్ ఆ పార్టీ డాన్స్ వచ్చినప్పుడు మ్యూజిక్ ఉంటుంది కాంపిటీషన్, అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తనే వాయిస్తుంటాడు. మల్టీ టాలెంటెడ్, గుర్రం ఎక్కుతాడు, అది ఎక్కుతాడు, ఇది చేస్తాడు, డాన్స్ చేస్తాడు, సాక్సోఫోన్ అన్ని వాయిస్తాడు, వాయిస్తాడు, సితారు అన్ని అతనే, డాన్స్ చేస్తాడు, పాట పాడతాడు. రాక్ 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 అండ్ రో, షేక్ 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 అండ్ రో. యా చాలా బాగుంటుంది యాక్చువల్లీ, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. నాకు ఈ మూవీలో సాంగ్స్ అన్ని ఇష్టం. మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. చెప్పండి చెప్పండి చెప్పండి, ఏదో చెప్తున్నా కదా మ్యూజిక్ గురించి. నాకు ఈ మూవీలో అన్ని సాంగ్స్ ఇష్టం. యా చాలా బాగుంటుంది మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పాటలు బాగుంటాయి, అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ స్టార్టింగ్ లో ఆ సైంటిస్ట్ దగ్గర అలాగా బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంటే మనకి ఇండిపెండెన్స్ డే సీన్స్ అని కనిపిస్తుంటాయి చూడు, ఎంత బాగుంటుంది ఆ మ్యూజిక్. అసలు ఏదో నిజంగా ఏదో టైం ట్రావెల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది మనకి. ఇన్ అడిషన్ టు మ్యూజిక్, సారీ నేను మళ్ళీ టాపిక్ జంప్ చేస్తున్నాను, గ్రాఫిక్స్ కూడా ఆ కాలంకి అవి లైక్ చాలా అమేజింగ్ గ్రాఫిక్స్. ఆ టైం మెషిన్ కూడా చాలా బాగుంటుంది. అవును, టైం మెషిన్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. టైం మెషిన్ రౌండ్ రౌండ్ తిరగడము, ఆ లైట్స్ రావడము, ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్. ఆ కాలంకి దట్ ఈస్ వెరీ మచ్ అడ్వాన్స్డ్ అని చెప్పాలి. అడ్వాన్స్డ్
యా ఓన్లీ థింగ్ ఆ హౌస్ లో రూఫ్ ఓపెన్ అయ్యేట్లు చూపిస్తే బాగుండేది, అది డింగి మాయమైపోతుంది, దాని బదులు ఇలా పైకి వెళ్ళిపోయినట్టు చూపిస్తే బాగుండేది. బట్ యా ఎనీవే చాలా బాగుంటుంది. యా చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని నేను కూడా టైం ట్రావెల్ చేస్తే ఇంత బాగుండేది. ఎగ్జాక్ట్లీ. అండ్ నాకు వెరైటీగా అనిపించిన ఓన్లీ థింగ్, అండ్ ఆఫ్ కోర్స్ దీనికి కూడా ఒక నార్మల్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఆ పిల్లలందరూ కలిసి అంటే ఓకే ఇది వన్ ఆఫ్ ద థింగ్స్ అనుకోవచ్చు ఫ్లాస్ టైప్స్ లో. కాకపోతే ఆ పిల్లలందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ టైం మెషిన్ ఎక్కి 4 days వెనక్కి వెళ్ళి దొంగలను పట్టుకుందాం అనుకుంటారు కదా. దానికి ఆ అమ్మాయి నర్స్ కి చెప్తుంది, వాళ్ళందరూ ఆ సైంటిస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు టైం మెషిన్ లో 4 days హిమక్ వెనక్కి వాడికి హిమక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు టైం మెషిన్ లో 4 days వెనక్కి వెళ్ళి దొంగలు పట్టుకున్నారు. అలాగా అంటుంది నర్స్. అవును నర్స్ ఏదో పెద్ద అర్థమైనట్లు. యా లిపి ఇంకొక సీన్ లిపి, యూ డర్టీ ఉమెన్. సిల్క్ స్మిత్ అని తిడతాడు కదా, అవును ఈ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేస్తాంటే యూ డర్టీ ఉమెన్ అంటాడు. మీకు అలాంటి సీన్సే గుర్తుంటాయి. కాదు దాని తర్వాత కూడా వాట్ డాన్స్ కాంపిటీషన్ ఓకే అవును ఫేక్ ఉంటుందో అది. వాట్ రబిష్, వాట్ నాన్ సెన్స్, డాన్స్ Yeah. కాంపిటీషన్ ఓకే లెట్స్ డూ ఇట్ ఏదో అంటుంది అలా. యా అగ్రీ. కానీ ఎనీవే ఫ్లాస్ కంటే ఎక్కువ మూవీ చాలా స్టోరీ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఫ్లాస్ ఉన్నా కూడా నాకు మూవీ నచ్చింది. దట్ ఈస్ ద సెకండ్ యాక్చువల్లీ ఫ్లాస్ అసలు మనం గుర్తుపెట్టుకోము. ఓకే మనం నిజంగా పిక్కీగా చూస్తున్నాం పాడ్కాస్ట్ కోసము పాయింట్స్ రావాలి చూస్తాం కాబట్టి మనం నోటీస్ చేస్తాం. కానీ మామూలుగా చూస్తే మనకి ఇవన్నీ కంప్లీట్ ఇగ్నోర్. ఇది చెప్తున్నా కదా, రీసెంట్ కల్కి చూసాక నాకు ఈ మూవీ ఒక 10,000 times బెటర్ అనిపించింది. ఆ 1991 లో ఎంత బాగా తీస్తారు అనిపించింది. ఆ గ్రాఫిక్స్, ఆ స్టోరీ లైన్, ఆ కనెక్షన్ చాలా బాగా తీస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ నాకు ఈ మూవీలో నాకు నచ్చిన ఒక పాయింట్ చెప్పనా, చెప్పు. ఆ టేప్ రికార్డర్ ని ప్లే చేస్తే ఆ శ్రీలతకి శ్రీలక్ష్మి సారీ ప్రియతమా అది నాకు చాలా ఇష్టము. కరెక్టే కదా, మన ఫ్యూచర్ జనరేషన్ లో వాళ్ళు మళ్ళీ మనకి చూపించారనుకో, కరెంట్ జనరేషన్ ఆ ఫ్యూచర్ టెక్నాలజీ మనం కూడా బాగా అనుకుంటాం కదా అలాగా. ట్రూ ఎగ్జాక్ట్లీ. ఆ ఫ్యూచర్ టెక్నాలజీలో ఒకటి ఉంది కదా, కానీ బెల్ట్ పెట్టుకుంటారు, బెల్ట్ కి సౌండ్ వస్తే ఆకలేస్తుంది అర్థం. ట్రూ. కానీ ఓన్లీ వెరైటీ థింగ్ ఏంటంటే వాళ్ళు ఆ సూట్ కేస్ లో టేప్ రికార్డర్ ని కూడా ప్యాక్ చేసుకున్నారు. ఇది వన్ ఆఫ్ ద ఫ్లాస్ లే, బట్ ఇట్స్ ఆల్సో జస్ట్ ఫనీ బిట్ అనుకో. షేవర్ కూడా ప్యాక్ చేసుకున్నారు, షేవర్ ఉంటుంది. మేబీ చేసుకున్నారేమో అవసరమైనవన్నీ ఎసెన్షియల్స్ అన్ని. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ఫ్లా. ఇట్స్ మోస్ట్ లైక్ మనము ఒకవేళ వెళ్తే సెల్ ఫోన్ చార్జర్ తీసుకెళ్తున్నట్లు వాళ్ళు తీసుకెళ్ళి ఉంటారు. కదా. ఇంకొక పాజిటివ్ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయగా బాలకృష్ణ చాలా ఇలాగ షైనింగ్ కళ అనిపిస్తుంది నాకు. సో నాకు చాలా ఆ మేకప్, ఆ కిరీటము, ఆ హుందాత్వం, ఆ గంభీరం చాలా బాగా యాక్టింగ్ చేసినట్లు అనిపించింది నాకు. యా కరెక్టే. కానీ నాకేమనిపించింది అంటే ఇంకొక హీరో అని చెప్పియొచ్చు కదా, ఇద్దరు బాలకృష్ణలు ఎందుకు అనిపించింది. శ్రీకృష్ణ దేవరాయ లాగా బాలకృష్ణ సూట్ అయ్యాడు, దానికి అదేం చెప్పట్లేదు. బట్ స్టిల్ ఇద్దరు సేమ్ లాగా ఎందుకు వేరే వాళ్ళని పెట్టొచ్చు కదా అనిపించింది నాకు. మేబీ కాదు 91 కాబట్టి మేబీ వేరే హీరోస్ డబుల్ యాక్షన్ కి లేకపోతే సారీ ఒప్పుకోరు, సెకండ్ హీరోలో ఒప్పుకోరు, ఒప్పుకోవచ్చు కదా. అదొకటి. అండ్ దెన్ నెక్స్ట్ సారీ అక్క, బట్ ఊహా అండ్ కావ్య మీ ఇద్దరు చెప్పినట్లు ఆ హుందాతనము అండ్ ఎవ్రీథింగ్ బాలకృష్ణ బట్ నా పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ లో కూడా ఒక బాలకృష్ణ ఈక్వివలెంట్ పర్సన్ ఉంటే బాగుండేది. అది నాకు అనిపించింది, ఇలాగ ఇన్కంప్లీట్ అనిపించింది. లైక్ పాస్ట్ టెన్స్ లో ఒక బాలకృష్ణ ఉన్నాడు, ఫ్యూచర్ టెన్స్ లో కూడా ఒక బాలకృష్ణ ఉంటే బాగుండేది. కానీ నాకు ఏమనిపించింది అంటే ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి ఫ్యూచర్ టెన్స్ లో ఇంకొక బాలకృష్ణ అంటే ఆబ్వియస్లీ సుధాకర్ ప్లేస్ లోనే ఉంటది. అండ్ సుధాకర్ ప్లేస్ లో బాలకృష్ణ ఉంటే ఆ క్యారెక్టర్ కి మనము ఓకే అని అనుకునే వాళ్ళం, ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. బట్ అట్ ద సేమ్ టైం సుధాకర్ చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఇట్స్ పర్ఫెక్ట్. కానీ ఏంటంటే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ని ముగ్గురిని కలిపింది ఆ డైమండ్. పాస్ట్ టెన్స్ లో ఆ డైమండ్ చూస్తారు, ఆ డైమండ్ ఇలా ప్రిజం లాగా అనుకున్నాం కదా, లైట్ వస్తుంది.
దాని తర్వాత ప్రెజెంట్ దాంట్లో మ్యూజియం. సలార్జంగ్ మ్యూజియం లో ఉంటుంది. Yes, దాని తర్వాత ఫ్యూచర్ లో ఆ డైమండ్ తోటి పవర్ సప్లై చేస్తూ ఎగ్జాక్ట్లీ. ఉంటారు. నాకు చాలా సో నచ్చింది ఆ పాయింట్. సో మూడు దాంట్లో డైమండ్స్ ని ఆ డైమండ్ ని కనెక్ట్ చేస్తారు, ఆ పర్టికులర్ యా డైమండ్ ని. యా చాలా నచ్చింది ఆ పాయింట్ నాకు. చెప్తున్నా కదా, ఈ స్టోరీలో అసలు ఫ్లాస్ ఉండవు మనకి. చాలా పర్ఫెక్ట్లీ ఒక థాట్ అవుట్ స్టోరీ. ఫ్లా కాదు, ఇంకొకటి ఏంటంటే మనం నవ్వుకున్నది, ఆ టైం మెషిన్ కి కరెంట్ పోతే పనిచేయదు టైం మెషిన్. అవును. అదొక అది ఉత్త దాని ఏమంటారు, కోఇన్సిడెన్స్ అంతే. నాకు తెలిసి టైం మిషన్ కి కరెంట్ కి సంబంధం లేదు. సరిగ్గా పనిచేయలేదు బేసిక్లీ. కాదు. ఓకే, 2 థింగ్స్. ఒకటి, అక్క చెప్పినట్లు స్టోరీలో ఫ్లాస్ లేవు. స్టోరీ మొత్తం బానే ఉంది. అక్కడిక్కడ కొంచెము బిట్స్ టైప్స్ లో కొంచెము ఫ్లాస్ టైప్స్ లో ఉండొచ్చు. లిపి మేబీ బాలకృష్ణ ఎలివేట్ చేయడానికి ఆ సీన్స్ లేటర్ ఆన్ వచ్చి ఉంటాయేమో. ఎగ్జాక్ట్లీ స్టోరీ ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. ప్రిటీ యా మచ్ అంతే. యా, బట్ యా స్టోరీలో నో ఫ్లాస్. యా స్టోరీ ఎగ్జిక్యూషన్ లో నో ఫ్లాస్. ఇంకేదో జస్ట్ దాన్ని ఏమంటారు, ఫ్లో కోసము లేకపోతే కామెడీ కోసము అక్కడిక్కడ బిట్స్ కోసము మేబీ ఏమైనా టెక్నికల్ ఫ్లాస్ టైప్స్ ఏమైనా అనిపించచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ నా సెకండ్ పాయింట్ మర్చిపోయాను. ఐమ్ సో సారీ. స్టోరీ బాగుందన్నావు, కాకపోతే కొంచెం ఫ్లాస్ ఉన్నాయన్నావు. స్టోరీ బాగుంది, స్టోరీ లైన్ లో ఫ్లాస్ లేవంటున్నా. యా, స్టోరీ లైన్ లో ఫ్లాస్ లేవు. ఇలా సీన్స్ అక్కడ చెప్పినట్టు బాలకృష్ణ ఎలివేట్ చేయడానికి ఎలివేట్ పెట్టింటారు. చేయడానికి. ఎగ్జాక్ట్లీ బట్ లేకపోతే కామెడీ కోసం, లేకపోతే యా ఏదో జస్ట్ ఒక బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ఇక్కడ అక్కడ కామెడీ పెట్టాలి టైప్స్ లో ఏమైనా కొంచెం ఫ్లాస్ లాగా అవ్వచ్చు ఇన్ ది ఎండ్. బట్ లిపి జస్ట్ ఇమాజిన్, లిపి జస్ట్ ఇమాజిన్ అలాంటి సినిమా ఇప్పుడు తీసారనుకో, హీరో టింగ్ 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 ఇలా ఫుల్ బల్కీ హీరో, ఇలా క్లోజ్అప్ యాంగిల్స్, ఇలాగా ఇలా సూపర్ ఎలివేటెడ్ సీన్స్. ఫర్గెట్ ఆల్ దట్ స్లో మోషన్, లైక్ చాలా స్లో మోషన్. శ్రీకృష్ణదేవరాయలతో ఫైట్ చేసి వాళ్ళే ఆ కుర్చీలో కూర్చుంటారు ఇప్పుడైతే. సో అలా ఇంకొక థింగ్ ఏంటంటే, ఈ మూవీ ప్రొడ్యూసర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అవునా? అవును. అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యమే బాలకృష్ణని రికమెండ్ చేశారు. బాలకృష్ణ అయితే కృష్ణదేవరాయ లాగా బాగుంటాడని చెప్పి బాలసుబ్రహ్మణ్యమే రికమెండ్ చేశారు. అండ్ దీంట్లో డబ్బింగ్ సైంటిస్ట్ కి బాలసుబ్రహ్మణ్యం, అండ్ మోహినికి హీరోయిన్ కి వాళ్ళ చెల్లి ఎస్పి శైలజ. అండ్ యాక్చువల్ గా నిజం చెప్పాలి అంటే, నేను ఆ కాలంలో ఉన్న పీపుల్ ఆబ్వియస్లీ చిరంజీవి బానే ఉంటాడు. కాకపోతే బాలకృష్ణ కాకుండా ఇంకా వేరే ఇంకెవరిని కృష్ణదేవరాయ లాగా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో ఉన్నది ఎవరు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున అండ్ వెంకటేష్ ని ఐ కాంట్ ఇమాజిన్. చిరంజీవి ఐ థింక్ వుడ్ బి ఓకే. కాకపోతే బాలకృష్ణ చూసాక ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ వుడ్. 100% agree. బాలకృష్ణ అప్పుడు మూవీస్ బాగుండేవి. ఈ మూవీ చాలా బాగా యాక్ట్ చేశాడు కూడా. ఏంటంటే తల తిప్పుతూ బాగా యాక్ట్ చేశాడు చాలా బాలకృష్ణ. చాలా ఎక్కువ ఇమర్స్ అయిపోయాడు. యా అగ్రీ. అవును. ప్లస్ కొంచెము బాగానే ఏమంటారు, ఇది కూడా ఒకటి యాక్షన్, ఒకటి ఫేస్ కూడా కొంచెం కాస్త యంగ్ అండ్ కళ్ళగా ఉండి మొహము, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, అనదర్ లెవెల్ ఆఫ్ బాలకృష్ణ. యా అండ్ జస్ట్ ఫర్ ఆడియన్స్, మేము ఎవరైనా బాలకృష్ణ ఫ్యాన్స్ కాదు, కాకపోతే ఆ మూవీలో చాలా చాలా ఇంప్రెస్ చేశారు మమ్మల్ని. ఈ మూవీలో నేను బాలకృష్ణ ఫ్యాన్. ఐఎమ్ బాలకృష్ణ ఫ్యాన్ ఫర్ ఆదిత్య 369 అండ్ భైరవ ద్వీపం. ఐఎమ్ బాలకృష్ణ ఫ్యాన్. నాకు ఇంకొక మూవీ కూడా ఇష్టం, టాప్ హీరో. టాప్ హీరో నేను చూడలేదు. ఎనీవే ఓకే, ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. ఏంటంటే ఈ మోహిని ఫస్ట్ మూవీ, ఈ సినిమా డెబ్యూ మూవీ ఆ అమ్మాయిది. ఫస్ట్ మూవీకి బాగానే చేసింది చెప్పాలి. ఆ అమ్మాయి ఈ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్, ఈ మూవీకి పిసి శ్రీరామ్ వాళ్ళ ఎవరో రిలేటివ్ అమ్మాయి, అందుకని ఈ మూవీలో యాక్ట్ చేసింది. క్వశ్చన్, ఆవిడ డాన్సరా? ఏమో మరి తెలియదు నాకు అది. ఎందుకంటే డాన్సింగ్ కాంపిటీషన్ ఉంటుంది చూడు, అయి ఉండొచ్చు. అందుకని మేబీ డాన్సర్ అమ్మాయిని సెలెక్ట్ చేస్తున్నారని నా డౌట్. ఎందుకంటే ఆబ్వియస్లీ సిల్క్ స్మిత్ చాలా బాగా డాన్స్ చేస్తుంది. సో కంపీటింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నరసింహ మూవీలో రమ్యకృష్ణ ఎందుకు తీసుకున్నారంటే ఆ ఒక్క డాన్సింగ్ దానికోసం తీసుకున్నారు. డాన్సింగ్ వచ్చిన హీరోయిన్ ఎవరని చెప్పి రమ్యకృష్ణ నరసింహని తీసుకున్నారు. సో శృంగార వీర సాంగ్ ఉంటుంది, దానికోసము ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారు. అందుకే డౌట్ వచ్చింది మోహిని కూడా డాన్సరా అని.
ఇందులో ఫస్ట్ అయ్యుండొచ్చు అక్క. యాక్చువల్లీ విజయశాంతిని అనుకున్నారట హీరోయిన్ లాగా, కానీ ఓ విజయశాంతికి డేట్స్ దొరక్క అప్పుడు మోహిని. అవునా, ఓకే ఓకే. మేబీ బాగుండేదేమో విజయశాంతి, టు బి క్వైట్ ఆనెస్ట్. ఎందుకంటే అవును, కొంచెం మోహిని ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అంత అంత ఆ అమ్మాయి కొంచెం హీరోయిన్ లాగా ఉండదు చూడడానికి. ఉండదు. ఫర్ సమ్ యా రీజన్ ఆ అమ్మాయికి అంత యా అంత. ఇందులో హీరోయిన్స్ ఇద్దరు కిన్నెర ఇంకొక హీరోయిన్, కృష్ణదేవరాయల వాళ్ళ ఆవిడకి వైఫ్. అసలు డైలాగ్స్ ఉండవు, డైలాగ్ లేదు, కొన్ని సీన్స్ ఉంటాయి అంతే. కానీ యా కానీ ఇంకొక రకంగా చూస్తే కనుక ఆ కాలంలో రాణులు లేకపోతే అమ్మాయిలు బయట మాట్లాడే వాళ్ళు కాదు కదా, కొంచెం కరెక్ట్. రెస్ట్రిక్షన్ ఉండేది ఎంత కాదు, కానీ కొంచెం మంచి హీరోయిన్ చూపిస్తే బాగుండేది ఆ అమ్మాయి కాకుండా అని. ఇట్స్ ఓకే. నాకు నా ఉద్దేశంలో కిన్నెర సరిపోయింది, ఎందుకంటే ఏం డైలాగ్స్ ఉండవు, అలాగా జస్ట్ లుక్ ప్రిటీ సీన్. యా అబ్బాయి ఒకటి ఏం కిన్నెర ప్రతి ఉండదు సరిపోయింది. అసలు. అండ్ సెకండ్లీ నాకు తెలిసి కిన్నెర ఈజ్ ఆల్సో గుడ్ యాక్ట్రెస్. సో అబ్బో. ఎందుకంటే ఈ బాలకృష్ణ పక్కన యాక్ట్ చేసింది అంటే గనక ఆ లెవెల్లో ఉండడం వల్లే బాలకృష్ణ కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. యా అండ్ ఇంకొక పాజిటివ్ అంటే బ్రహ్మానందం. బ్రహ్మానందం కూడా ఉంటాడు మూవీలో. సో అవును. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఫ్యూచర్. యా అండ్ ఇంకొకటి వేలు గురించి మాట్లాడుకోలేదు మనము. యా అప్పట్లో మేబీ చంటబ్బాయి ఈ ఇలాంటి మూవీలో సైడ్ యాక్టర్ కదా, లాగా కమెడియన్ లాగా, కమిడియన్. యా లాగా హీరోకి సైడ్ కిక్ లాగా అవును. అప్పట్లో. యాక్చువల్గా సారీ టు ఇంటరప్ట్, కాకపోతే చెప్పాలి అంటే ఈ సుత్తి వేలు లేకపోతే గనక చాలా వరకు కామెడీ ఉండుండేది కాదు. ఎందుకంటే ఈవెన్ నా పాస్ట్ లో కూడా శ్రీలక్ష్మి లేకపోతే ఆ హైదరా హైదరా అంటున్నాడు, బాదు బాదు అంటున్నాడు, దీవుల ఏమంటారు గూఢచారి అయి ఉండొచ్చు. ఆల్ ఆఫ్ దోస్ సీన్స్ ఉండుండేవి కాదు. అవును. దాని తర్వాత ఫ్యూచర్ లో కూడా తనకి ఆకలేసి తను ఆకలేస్తుంది ఏంటిది అనుకునేది అది బెల్ట్ లో వినిపించి అవన్నీ ఉండేవి కాదు. అండ్ ఆల్సో తను పాపం బాగా యాక్ట్ చేస్తారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కమెడియన్స్ అబ్బో. అగ్రీ లిపి 100%. మ్మ్. ఇంకొక కానీ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే పోలీస్ కాబట్టి సినిమా మొత్తం పోలీస్ డ్రెస్ వేసుకుని ఉంటాడు. అవును. ఆ మేబీ అబ్బాయి అదే బట్టలు ప్యాక్ వదులుతుని చేసుకోలేదు కదా. మిగిలిన వాళ్ళు కాదు మిగిలిన వాళ్ళు బట్టలు మార్చుకుంటారు, ఒక 2-3 డిఫరెంట్ పేర్స్ వేసుకుంటారు. ఆ అమ్మాయి అయితే భరతనాట్యం డ్రెస్ వేసేసుకుంటుంది, అవును. అతను మాత్రం పోలీస్ యూనిఫామే, ఆ చేతిలో అవును. లాఠీ. అవును. అవును, కరెక్టే. ఫ్యూచర్ లో కూడా ఉంటాయి కదా. అవును, ఫ్యూచర్ లో కూడా అంతే. ఆ యూనిఫామ్ వేసుకునేంత వరకు మ్మ్. యా ఆర్ సూట్ వాట్ ఎవర్ దట్ ఈస్. నాకు ఆ ఫ్యూచర్ కూడా చాలా నచ్చింది. అగైన్ బ్యాక్ టు కల్కితో కంపేర్ చేస్తే ఈ ఫ్యూచర్ ఇంకా ఎక్కువ రియలిస్టిక్, ఇంకా ఎక్కువ సైన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ ఓకే ఆకలి వేస్తే బెల్ట్, ఆర్ లేకపోతే చాలా గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి బయట ఉంటే మనకి రేడియేషన్ తోటి ప్రాబ్లం వస్తుంది. థర్డ్ వరల్డ్ వార్ వచ్చి అప్పుడు ఎగ్జాక్ట్లీ, న్యూక్లియర్ వెపన్స్ కి. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ట్రుత్ బి టోల్డ్, నేను చిన్నప్పుడు అప్పుడు ఎప్పుడో లాంగ్ టైమ్ బ్యాక్, నాకు ఆ మూవీని ఎప్పుడు చూసినా నాకు గుర్తు కూడా లేదు. సో వాట్ ఎవర్ దట్ ఏజ్ వాస్, అప్పుడు నేను చూసినప్పుడు మాత్రం నాకు పూర్వజన్మలో ఉన్న వాట్ ఎవర్, నాట్ పూర్వజన్మ కాకపోతే పాస్ట్ లో ఉన్న ఆ కృష్ణదేవరాయల కాలం అవన్నీ నాకు కొంచెం ఓకే యా ఫన్ 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 టైప్స్ లో అనిపించింది. ఫ్యూచర్ మొత్తం అంతా నాకు కొంచెం డిప్రెసింగ్ టైప్స్ లో అనిపించింది. అండ్ అగ్రీ. మొన్న చూసినప్పుడు ఎగ్జాక్ట్ సేమ్ ఫీలింగ్. యా అగ్రీ. లాస్ట్ మొత్తం అంతా యా ఫన్ 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 వెరీ నైస్, ఫ్యూచర్ మాత్రం ఓ మై గాడ్ సో డిప్రెసింగ్. యా పాస్ట్ ఇస్ గ్లోరియస్, ప్రెసెంట్ ఇస్ యాక్సెప్టబుల్, ఫ్యూచర్ ఇస్ డిప్రెసింగ్. అలా అనిపించింది. కరెక్ట్. అవును, కరెక్టే. 100%. కరెక్ట్ లిపి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేస్ చేసావు యాక్చువల్లీ. అది మనం రియాలిటీ ఆలోచిస్తే యా Yeah. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎనీవే పాస్ట్ ఉన్నాం కాబట్టి ఇంకొక ఫన్ సీన్ ఏంటంటే, ఓ ఇక్కడ వజ్రాలు ఇంత తక్కువ ధరకి కొంటాయా, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, మనం ఒక బుట్టెడు డైమండ్స్ తీసుకెళ్ళొచ్చు. యా చాలా మంచిగా అనిపిస్తుంది ఆ సీన్. అవును. యాక్చువల్లీ ఆ సీన్ చాలా బాగుంటుంది. అన్ని షాపింగ్ అన్ని ఇలాగా సైట్ సీన్ లాగా వెళ్తూ ఉంటారు స్ట్రీట్ పైన, అన్ని దొరుకుతూ ఉంటాయి వాళ్ళకి. ఆ సీన్ చాలా బాగుంటుంది. వజ్రాలు రత్నాలు అన్ని Yeah. అన్ని అమ్ముతూ ఉంటారు. యా అండ్ ఫ్యూచర్ ఎలా చూపిస్తారంటే కేజీ ఉల్లిపాయలు ఎంతో చాలా 1000 రూపీస్ ఎక్స్పెన్సివ్. ఉంటాయి. యా అలా చూపిస్తారు ఫ్యూచర్ లో. ముందేమో ఫ్రీగా ఇచ్చే వెజిటబుల్స్, ఫ్యూచర్ లో ఏమో చాలా ఎక్స్పెన్సివ్. ఎగ్జాక్ట్లీ, విచ్ ఇస్ ట్రూ. బట్ అగైన్ ఈ మూవీ ఐడియా ఎలా వచ్చిందో, అది ఇంకొక ఫైట్ ఏంటంటే టైం మిషన్ కాబట్టి ఆ సైంటిస్ట్ వాళ్ళ ఇంట్లో బోల్డ్ క్లాక్స్ ఉంటాయి. అవును.
1991 లో కంప్యూటర్ ఇయర్ 1975 74 73 టిక్కు 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 మెల్లిగా వెళ్తుంటుంది అవును కంప్యూటర్. అవును కానీ 91 లో కంప్యూటింగ్ పవర్ అది. కానీ ఇంకొకటి చెప్పాలంటే ఆ సైంటిస్ట్ బాలకృష్ణని కూర్చోబెట్టుకుని ఆ ఇండిపెండెన్స్ డేకి తీసుకెళ్తా అని చెప్పి అవన్నిటిని నొక్కి అవన్నీ వేసినప్పుడు పనిచేయదు. ఆ చిన్నపిల్లలు వచ్చేసేసి ఇష్టం వచ్చి టిక్కు 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 చేస్తే పని చేస్తుంది. అవును ఆ కరెక్ట్. చిన్నపిల్లలు కూడా వెళ్దామనే వస్తారు, అది స్టార్ట్ అవ్వగానే భయపడిపోతారు. అవును. అవును అప్పటికి రియాలిటీ చెక్ అన్నమాట. అప్పటికి యా అది ఓ మై గాడ్ అరే నిజంగా కదులుతుందిరా, అరే నిజంగా వస్తుందిరా, అరే ఏమవుతుందిరా టైప్స్ లో రియాలిటీ యా చెక్ వాళ్ళకి. అగ్రీ. పిల్లలు అలానే ఉంటారు. సో ఈ కృష్ణదేవరాయలు ఈ సెట్ అంతా అన్నపూర్ణ స్టూడియోస్ వేసింది. ఓ ఓకే నైస్. చాలా బాగా ఫ్యూచర్ సెట్ కూడానా? ఫ్యూచర్ సెట్ మరి ఎక్కడో తెలీదు. ఓకే ప్రాబబ్లీ మోస్ట్ లైక్లీ. కృష్ణదేవరాయలు సెట్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్. ఓకే అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ కూడా చెప్తాను, ఈ మూవీకి 2 నంది అవార్డ్స్. అంతేనా? రెండే. ఒకటి ఐఎమ్ సర్ప్రైజ్. అంతేనా? కాస్ట్యూమ్ ఇంకా డిజైనర్ కి ఒకటి, ఇంకొకటి ఏదో ఆర్ట్ డైరెక్టర్ కో దేనికో అనుకుంటా. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బెస్ట్ యాక్టర్, వేరే బెస్ట్ అవార్డ్స్ విలన్, వచ్చుంటాయి. బెస్ట్ నంది మ్యూజిక్ అవార్డ్స్, డైరెక్టర్ అన్నిటికీ ఇవ్వాలి. నంది అవార్డ్స్ మాత్రం మొత్త రెండే. బట్ మేబీ 91 లో అంజలి ఇలాంటి చాలా మంచి రోజా ఇలాంటి చాలా సినిమాలు రిలీజ్ అయినట్లున్నాయి. చెప్పు. ఈ మూవీలో సాంగ్స్ ఆ జానవులే నాకు చాలా ఇష్టం. నా నా ప్లేలిస్ట్ లో ఉంటుంది ఆల్వేస్. నా మార్నింగ్ ఆఫీస్ కి డ్రైవ్ చేసే ప్లేలిస్ట్ లో జానవులే ఆ సాంగ్ ఉంటుంది. ఏదైనా సుప్రభాతం పెట్టి పొద్దునే వినడానికి. సుప్రభాతం కాదు, నేను ఆఫీస్ కి డ్రైవ్ చేస్తా పాట వింటూ ఓకే లైక్ ఓకే టైమ్ మెషిన్, ఫ్యూచరిస్టిక్ థింకింగ్, ఆ టైప్స్ ఆఫ్ మెంటాలిటీ ఇలా వచ్చేస్తుంది అనమాట. కృష్ణదేవరాయల కాలంలో ఇలా ఉండేది. whatever నేను కూడా ఐ కెన్ డూ దిస్ టైప్స్ ఆఫ్ మోటివేషన్. వేసినట్టుంది కానీ ఓకే. ఎనీవే సైంటిస్ట్ బ్రెయిన్ లాగా క్లిక్ అవుతుంది ఊహ. ఎనీవే లెట్స్ కంక్లూడ్. ఓకే, సో ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా లిపి? వెయిట్ ఒక పాయింట్ ఉంది. చెప్పు. స్టైలేజ్ డబ్బింగ్ నాకు యాక్చువల్లీ నచ్చింది. ఐ నో యా అక్కకి నచ్చలేదు. ఈ మూవీలో బాగా చెప్పింది. ఈ I మూవీలో agree. కొంచెం ఓకే, ఈ మూవీలో బాగుంది టాలరబుల్. dubbing. ఈ మూవీలో ఓకే టాలరబుల్. నాకు నచ్చింది స్టైలేజ్ Yeah, డబ్బింగ్ ఈ agree. మూవీలో. ఈ మూవీలో బాగానే చెప్పింది. ఈ మూవీలో యాక్టర్స్ పెద్ద యాక్టర్స్ అని చెప్పుకోవాలంటే బాలకృష్ణ, మోహిని, తరుణ్, ఒక రాశి, ఒక సైడ్ క్యారెక్టర్ సైడ్ బేబీ క్యారెక్టర్ రాశి, అన్నపూర్ణ, అమరీష్ పురి, గొల్లపూడి మారుతీరావు, సుధాకర్, శుభలేఖ సుధాకర్, బ్రహ్మానందం, తర్వాత కిన్నెర, తర్వాత చంద్రమోహన్, సుత్తివేలు. తర్వాత సుత్తివేలు, ఇంకేమున్నారా? అదే శంకరాభరణం ఆయన. శంకరాభరణం ఆయన. సోమయాజులు ఆయన పండి జ్యోతిషుడు ఉంటాడు కదా ఆయన. తర్వాత ఇతను కూడా సిల్క్ స్మిత, తర్వాత సిల్క్ చలపతిరావు. యా ఇంతమంది మల్తాయిస్తాడు. ఓ ఇంకా బాబు మోహన్, ఇంకా తనికెల బర్ణి. అవును చెప్పలిపి ట్రూ. కానీ సిల్క్స్ మీద ఎంత బాగుందో అసలు ఈ మూవీలో. ఎంత బ్యూటిఫుల్ అసలు, చాలా బ్యూటిఫుల్, చాలా మంచి బాడీ, చాలా మంచి యాక్టింగ్, చాలా మంచి డాన్సింగ్. వెరీ వెరీ రియలీ రియలీ ఐకానిక్. యా అండ్ ఆ కళ్ళతో జానవులే నెరజానవులే పాటలో ఆ కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ దట్స్ ఇట్. బ్యూటిఫుల్, అమేజింగ్. వెరీ వెరీ అమేజింగ్. యా అగ్రీ. యా ఇంత మంచి స్టారింగ్, ఇంత మంచి పర్ఫెక్ట్ స్టోరీ, ఫ్యూచరిస్టిక్ 91 లో ఇలాంటివి మేబీ అసలు యా ఇదొక ఐకానిక్ మూవీ. దీనికి మనం చాలా జడ్జ్ చేసాం కానీ ఈ మూవీ అసలు ఐకానిక్. అవును, చాలా సార్లు చూసాను నేను కూడా ఈ మూవీని. నాకు ఈ మూవీ చాలా ఇష్టము. అక్క మనం జడ్జ్ చేసాక మనం ఆడియన్స్ మనం జస్ట్ నిట్ పికింగ్ లిటిల్ బిట్, బట్ యా అమేజింగ్ మూవీ. కాదు, ద థింగ్ ఇస్ వి కెన్ జడ్జ్ బట్ ఎండ్ ఆఫ్ ద డే వి ఆల్ లవ్ ద మూవీ అంతే. యా అగ్రీ. మనకున్న tiny bits of nitpicking and whatever judgments and everything ఉండొచ్చు, but overall గా we all love the movie despite all the nitpicking and despite చాలా all సార్లు the చూసాను ఈ మూవీ. judgments. అగ్రీ. యా And Okay. then again before we conclude, 1991 లో ఇంత థాట్ ప్రాసెస్ ఉండి ఒక టైం మెషిన్ ఫ్యూచర్ లోకి వెళ్ళడము, పాస్ట్ లోకి Graphics. వెళ్ళడము,
అది కూడా పాస్ట్ లో కృష్ణదేవరాయల కాలంకి వెళ్ళడము, అది కూడా ఆ పద్యాలు ఎట్సెట్రా ఎట్సెట్రాకి రిలేట్ చేయడము, ఫ్యూచర్ గురించి ఆలోచించి ఓకే మన ఎన్వైరన్మెంట్ మొత్తం ఇంత డిస్ట్రాయ్ అయిపోతుంది ఎట్సెట్రా ఎట్సెట్రా అవన్నిటిని చేయడము. దట్ ఈస్ అమేజింగ్ థాట్. యా లిపి చాలా బాగా సమ్మరైజ్ చేసావు యాక్చువల్లీ. ఓ థ్యాంక్ యూ. యా యా అమేజింగ్. ఓకే, సో కావ్య ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర? లిపి ఇంకేం లేవు I think యాక్చువల్లీ. జస్ట్ అన్ని మాట్లాడుకున్నాం. ఈ మూవీకి జస్ట్ అమేజింగ్ చూడడం తప్ప ఎక్కువ మాట్లాడడానికి ఏమి ఉండదు ఈ మూవీ గురించి. ఏముండదు. సో Hats off to the story and hats off to the dialogues, hats off to the screenplay, Dialogues, music, acting, casting, direction, everything. ఈ మూవీ డైలాగ్స్ జంధ్యాల రాశారు. Oh, very nice. Talented. Most talented. సో ఎనీవే, మళ్ళీ మూవీని ఎవరు రికమెండ్ చేశారో చెప్తాను. సో ఈ మూవీని రికమెండ్ చేసిన వాళ్ళు ఫస్ట్ మన మెంబర్స్ చెప్తాను. రవి గారు అండ్ కృష్ణం గారు. సో కృష్ణం. సో వీళ్ళిద్దరు మన యూట్యూబ్ ఛానల్ మెంబర్స్. సో వాళ్ళు రికమెండ్ చేశారు. వాళ్ళే కాకుండా జనార్దన్, చిట్టిబుల్లి గారు అండ్ 001 కాష్ గారు కూడా రికమెండ్ చేశారు ఈ ఆదిత్య 369 మూవీని. సో మేము యాక్చువల్లీ వేరే మూవీ అనుకున్నాము, కానీ ఇంతమంది రికమెండ్ చేశారు కాబట్టి మేము ఆదిత్య 369 మూవీని సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు రేటింగ్స్కి వెళ్దాము డైరెక్ట్లీ. సో కావ్య, ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10. రేటింగ్ 11 out of 10 ఇచ్చుంటే బాగుండేది, బట్ ఎనీవే 10 out of 10 from me. ఓకే, నేను వెళ్తా లిపి సెకండ్, తర్వాత నువ్వు. నేను ఒక 9 out of 10. ఎందుకు 1 point ఎక్కడ కట్ అయింది? ఏమో 9 out of 10 నాకైతే. ఎందుకు చెప్పు. ఏమో అక్క, కొన్ని సీన్స్ బోర్ కొడతాయి నాకు, కృష్ణదేవరాయలు సీన్స్, అందుకని 9 out of 10. అమేజింగ్ సీన్స్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. కొన్ని సీన్స్ నాకు కొంచెం బోరింగ్. నాకు కొన్ని పాటలు మరీ అంత నచ్చవు. లిపి చెప్పిన జానవలి పాట కూడా నాకు అంత నచ్చదు. బ్యూటిఫుల్ సాంగ్ అది. నాకు అంత నచ్చదు. నాకు ఈ పాటలు నా ప్లేలిస్ట్ లో ఉండవు. ఓకే లిపి చెప్పు. నాకు 10 out of 10. నాకు ఐ రియలీ లైక్ దిస్ మూవీ. నాకు పాటలు, లిరిక్స్, ఈవెన్ ఐ డోంట్ నో ఆ సినిమాలో ఇంక్లూడింగ్ అమరీష్ పురి మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు తెలుగు ఆల్దో కొంచెం యాక్సెంట్ ఉన్నా కూడా ఒత్తులు పొదులు ఎవ్రీథింగ్ కరెక్ట్ గా పలుకుతారు అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో అండ్ పాటలు కూడా వెరీ మీనింగ్ఫుల్ సాంగ్స్, ఎంత చెత్త సాంగ్స్ కాదు. సో నాకు ఐ హ్యావ్ a 10 on 10 ఫర్ దిస్ మూవీ. ఓకే, లిపి మేబీ నువ్వు తెలుగు ఆ పోయమ్స్, పద్యాలు, డిస్కషన్స్ అన్ని చాలా ఎంజాయ్ చేస్తుంటావు, ఆ కళ అంతా. అవును, నరస కవి అండ్ వాళ్ళు వీళ్ళు అండ్ ఎవ్రీబడి కృష్ణదేవరాయల కాలంలో యాక్చువల్ గా ఉన్న పీపుల్ ని రియల్ లైఫ్ కి తీసుకొచ్చినట్లు నాకు. అండ్ ఆ పోయమ్స్ ని కూడా లైక్ రియల్ లైఫ్ కి తీసుకొచ్చినట్లే. సో నేను వెరీ వెరీ మచ్ కనెక్ట్ అయ్యా. సో ఐ అబ్సల్యూట్లీ లవ్ ద మూవీ. ఆసమ్. అండ్ అది కూడా ఐఎమ్ సో సారీ అగైన్ టు డ్రాగ్ ఆన్, కాకపోతే స్నాది రామకృష్ణ వర్షన్ ఆఫ్ ద పోయమ్స్ అండ్ అవన్నిటిని బాలసుబ్రహ్మణ్యం పాడడము అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇట్స్ పర్ఫెక్ట్. అదేదో హరిహరన్ తోటి పాడించినా కూడా నాకు బాగానే డిసప్పాయింట్ అయి ఉండేదాన్ని, ఎందుకంటే అతనికి తెలుగు అంత సరిగా రాదు, ప్రొనౌన్సియేషన్ ఎక్కడ స్ట్రెస్ చేయాలి అవన్నీ సరిగ్గా తెలియవు కాబట్టి. బట్ పర్ఫెక్ట్ గా బాలసుబ్రహ్మణ్యం తోటి పాడించడం వల్ల నాకు ఐఎమ్ వెరీ కనెక్టెడ్ టు ఇట్. అండ్ అగైన్ 1991 లో ఇలాంటి మూవీ వచ్చింది అంటే దట్స్ డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్. యా ట్రూ. ఓకే, సో అది మా పాడ్కాస్ట్ ఆదిత్య 369 మూవీ గురించి. అండ్ మళ్ళీ చెప్తున్నాము, ఈ వీక్ కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడము, బికాస్ వెకేషన్ పైన ఉన్నాము నేను, కావ్య, లిపి, అందుకని కొంచెం లేట్ అయింది. బట్ కొంచెం రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లీవ్ సమ్ కామెంట్స్. మేము అన్ని కామెంట్స్ చూస్తాము, అన్ని కామెంట్స్కి మేము ఆన్సర్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. బాయ్.